విటమిన్స్ అనేవి మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో ప్రధాన భూమిక వహిస్తాయి. ముఖ్యంగా విటమిన్స్ ఆర్ మేడ్ విత్ కార్బన్ కాంపౌండ్స్. మన శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా జరగడానికి విటమిన్స్ మనకు చాలా అవసరం. అయితే విటమిన్స్ 2 రకాలుగా పేర్కొంటాం. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ముఖ్యంగా బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్స్ని వాటర్ సాల్యుబుల్ గాను, ఏడిఈకేను ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గాను పరిగణిస్తాం. అయితే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లో ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్ లోపిస్తే గనక మన శరీరంలో అనేక సమస్యలు ఎదుర్కొంటాం. 10 రకాల విటమిన్ల సమూహము. వీటిని మనం వరుసగా పరిశీలిస్తే B1 థయామిన్, B2 రిబోఫ్లవిన్, B3 నియాసిన్, B5 పాంటోథెనిక్ యాసిడ్, B6 పైరిడాక్సిన్, B7 బయాటిన్, B9 ఫోలిక్ యాసిడ్ ఆర్ ఫోలాసిన్, B12 సైనకోబాల్మిన్. ఈ విధంగా 8 రకాల విటమిన్ల సమూహంని మనం బి కాంప్లెక్స్ గా పరిగణిస్తాం. అందించినప్పుడు థయామిన్ లోపం వల్ల మనకు బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. బెరిబెరిలో 2 రకాలు, వెట్ బెరిబెరి అండ్ డ్రై బెరిబెరి. ముఖ్యంగా ఈ బెరిబెరిలో గుండెదడ, నీరసము, అలసట, డిప్రెషన్ లాంటివి కలుగుతాయి. B2 విటమిన్ని మనం రిబోఫ్లవిన్ అంటాం కదా. ఈ రిబోఫ్లవిన్ మన శరీరంలో శక్తికి మూలము. అలాగే రిబోఫ్లవిన్ లోపించడం వలన మన శరీరంలో పెదవులు పగలటం, నోటి మూలలు పగలటం, యాంగులర్ స్టొమాటైటిస్ అని, అలాగే నాలుక పూత, రెడ్నెస్ ఆఫ్ ద టంగ్ అని, సూర్యుడిని డైరెక్ట్గా చూడలేకపోవటం, దీని ఫోటోఫోబియా అని, డిప్రెషన్ లాంటి జబ్బులు కలుగుతాయి. అలాగే B3ని నియాసిన్ అంటాము. నియాసిన్ లోపం వలన చిన్నపిల్లల్లో పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది. దీనివలన పిల్లల్లో నీళ్ల విరోచనాలు, డిప్రెషన్ లాంటివి కలుగుతాయి. అలాగే B5 దీన్ని పాంటోథెనిక్ యాసిడ్ అంటాము. ముఖ్యంగా ఇది రేర్గా మనలో లోపం ఏర్పడుతుంది. దీనివలన మానసిక జబ్బులు, అలాగే జీర్ణ వ్యవస్థ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. B6ని పైరిడాక్సిన్ అంటాము. ముఖ్యంగా B6 లోపం వలన పెద్దవారిలో ఎనీమియా వస్తుంది. మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అంటాము. దీనివలన రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. అలాగే విటమిన్ B7 దీన్ని బయాటిన్ అంటాము. బయాటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇది మన శరీరంలో చర్మము, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగము. బయాటిన్ లోపిస్తే చర్మం పొడిబారటము, డ్రై స్కిన్, అలాగే మొటిమలు రావటము, అలాగే జుట్టు రాలిపోవటం, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ఏర్పడతాయి. మనము ఫోలాసిన్, B9 అనే విటమిన్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలాసిన్ అంటాము. ఇది ఈ ఫోలిక్ యాసిడ్ లోపించడం వలన స్త్రీలలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో తరచుగా అబార్షన్స్, అలాగే నెలలు తక్కువగా పిల్లలు పుట్టడము, ప్రీమెచ్యూర్ డెలివరీస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు చివరిగా చెప్పుకోవాలంటే B12 దీన్ని సైనకోబాల్మిన్ అంటాం. ముఖ్యంగా ఇది కిడ్నీస్, లివరు వంటి వాటిలోనూ ఉంటుంది. ఆ విధంగా మనకు బి కాంప్లెక్స్ విటమిన్స్ లోపిస్తే రకరకాల